ధూమావతి అంటేనే ధూమ్ ధూమ్ ధూమావతి అంటాం. ఉమ్, ఏమిటి ధూమావతి దేవత ప్రత్యేకత? ఉమ్, సతీదేవి యోగాగ్నిలో దగ్ధమైపోతుంది. ఉమ్, అది దక్షయజ్ఞం కాన్సెప్ట్ అవును, అందరికీ తెలుసు. అవును. యోగాగ్నిలో దగ్ధం అవుతున్నప్పుడు వచ్చే ధూమంలో నుంచి పుట్టినది ధూమావతి. ఉమ్, ఉమ్. అందుకే ధూమ్ ధూమ్ ధూమావతి. ఆ ఆ పొగలో నుంచే ధూమ్ ధూమ్ అని సౌండ్స్ వచ్చాయంట అప్పట్లో శబ్దాలు. దక్షయజ్ఞంలో. ఉమ్, ఢమరుకనాదాల్లాగా ఉమ్, ధూమ్ ధూమ్ అని వచ్చాయంట. అక్కడి నుంచి భయంకరమైన ఈ ఆకృతి. ఆకృతి అంటే విధవా స్వరూపిణి. ఉమ్, విధవా స్వరూపిణిగా ఈమె ఉద్భవించింది. ఉమ్, ఈమె మడతలు గల చర్మం గలది, ఉమ్, సాగిపోయిన వక్షోజాలు గలది, ఉమ్, ముదుసలి, ఉమ్, విధవ, ఉమ్, వెంట్రుకలు తెల్లటి వెంట్రుకలు గలది, ఉమ్, కాకిని వాహనముగా గలది. ఉమ్, ఈమె రథానికి ఒక చక్రమే ఉంటుంది. ఉమ్, ఇలా ధూమావతి వర్ణన సాగుతుంది. ఉమ్, ఈ ధూమావతి శ్మశానవాసిని, ఉమ్, శ్మశానంలోనే ఉంటుంది ఈమె. ఉమ్, ఈ ధూమావతిని ఎవ్వరు కొలవాలనుకున్నా కూడా ఉమ్, ఆమె కొలవడం కంటే ఆమెను ప్రేమించే వాళ్ళకి అధిక ప్రాముఖ్యత ఇస్తుంది. ఆహా. ధూమావతి దేవతను మనము పైకి ఏంటి ఈమె ముసలిది, ఉమ్, విధవా స్త్రీ ఉమ్, అని అనుకోకూడదు. 16 ఏళ్ల బాలిక లాగా మనము ట్రీట్ చేయాలి ఆమెను, ఉమ్, ప్రేమించాలి. ఉమ్, అప్పుడు ఆమె వశమవుతుంది. ప్రసన్నమవుతారు. ప్రసన్నమే కాదు, ఇంకా మనకు ఉమ్, ఎటువంటి కోరికలు కోరినా తీరుస్తుంది. ఉమ్, ఇది ధూమావతి యొక్క ప్రత్యేకత. ధూమావతిని కొలవడం ద్వారా ఇంకొక విషయం అమ్మ ఏంటంటే, మన శత్రువులు ఎవరైనా మనకు చెడుపు చేయాలనుకుంటుంటారు, లేదంటే మన మీద కోపంగా ఉంటారు, లేదంటే మన నాశనాన్ని కోరుకుంటారే, ఉమ్, వాళ్లకు తెలియని అంతుబట్టని వ్యాధులు వచ్చేస్తాయి. అయ్యో. ఆ, ఎందుకు అంటే ధూమావతి స్వరూపము వ్యాధిని ప్రబలం చేసే స్వరూపం. ఉమ్, తెలియని రోగాలు పుట్టిస్తుంది ఈమె, ఉమ్, ధూమావతి స్వరూపం. ఉమ్, అందుకే ధూమావతి మనకి ఈవెన్ ఎప్పటికైనా కానీ అంతుపట్టని రోగాలతో ఎవరైనా సఫర్ అవుతున్నా ధూమావతి చెప్పేస్తాం. ఉమ్. ధూమావతి ఫస్ట్ చేయించుకోండి.